డూ వాచ్ ఇన్ థియేటర్స్ సెప్టెంబర్ 19. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూస్తుంటారు. సూపర్ రాజా. కంగ్రాచులేషన్స్ అన్న. ఆయన ఎఫర్ట్ ఏదైతే పెట్టాడో అంత ఎఫర్ట్ నాకు తెలిసి ఎవరు పెట్టలేదండి. సో ఆ ఎఫర్ట్కే మేము మా సైడ్ కూడా మేము ఎఫర్ట్ ఇవ్వాలనేది మా ఉద్దేశం. సో అంటే ఇందాక అంటే ఆ సినిమా మేము చేస్తున్నాం అనే దానికన్నా ఆ సినిమా మాకు ఆయన అవకాశం ఇచ్చాడు అనేది నేను ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ప్రెస్ వాళ్ళ కానీ ఆడియన్స్? తప్పకుండా ఎఫర్ట్ కి మనం సపోర్ట్ చేయాలని మేము ముందుకు వచ్చాం. చిన్న మూవీ లైక్ అంటే సింగిల్ టేక్ మూవీ అని అన్నారు కదా. సో మీరేం ఆలోచించలేదా సార్, ఎందుకు తీసుకోవాలి ఇక్కడ ఒకటేనండి, ఏదైనా ఒక కొత్త ప్రయత్నం నాకు చెప్పినట్టు. సో రెండవది అతను ఆ సినిమాని నిలబెట్టుకోవడానికి ఆయన పడ్డ కష్టం. సో సహజంగా చాలా మంది నేను దగ్గరికి వచ్చే ప్రొడ్యూసర్స్ కానీ సో మీరు ఇప్పుడు సపోర్ట్ చేసి ఏంటి అంటే దగ్గర అయిపోతాం అనమాట. మీరు ఎదుగుతారు, మీరు ఎదుగుతుంటే మీరు ఎదుగుతారు అనమాట నాతో. సో ఈ ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోకండి, ఒకటే చెప్తాను. అబ్బా సూపర్. టెక్నీషియన్ యాక్చువల్లీ ఈ సినిమాకి ఎడిటర్ లేడు, సో చెప్పడానికి ఏం లేదు, బికాస్ సింగిల్ షాట్ ఫిల్మ్ కాబట్టి. మిగతా చిన్న చిన్న నేనే చేశాను ఎడిటర్ ఆల్సో. కెమెరామెన్ గురించి చెప్తే ఏమైపోతుంటే మళ్ళీ ఆయన అందరూ అడగడము ఏ కెమెరాలో తీసారు ఏది అని చెప్పేసి ఆయన నోరు సిప్పిపోతే మళ్ళీ కాన్సెప్ట్ బయటకు వస్తాయని చెప్పేసి మీరు థియేటర్ లోనే కిక్ ఫీల్ అవ్వాలని చెప్పేసి కెమెరామెన్ గురించి చెప్పట్లేదు. సౌండ్ డిజైన్ వచ్చేసి ముంబైలో రీల్ కూడా పెట్టామన్నా యశ్రాజ్ ఫిలిమ్స్ లో గణేష్ గంగాధరన్ ఉంటారు, IMDb లో చెక్ చేసుకోవచ్చు, ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. తను ధూమ్ 3, ఎక్తా టైగర్ ఇలాంటి చెక్ దే ఇండియా లాంటి పెద్ద పెద్ద సినిమాలకు సౌండ్ డిజైన్ చేశాడు ఆయన. ఇది ముంబైలో ఉన్న నాకు పరిచయం అన్నమాట. ఆయన మన సినిమాకి సౌండ్ డిజైన్ చేశారు డాల్బీ అట్మోస్. ఇప్పుడు చాలా వరకు థియేటర్స్ అన్ని డాల్బీ అట్మోస్ లోనే ఉన్నాయి సార్. సో మనది డాల్బీ అట్మోస్ మంచి మంచి థియేటర్స్ లో ఉంటది. ఆ సౌండ్ మీకు ఒక రేంజ్ ఎక్కిస్తారు అన్నమాట. ఓకేనా? అంటే ఇప్పుడు గణేష్ గంగాధరన్ గారు చేసినా సరే ఆయన సినిమా మొత్తం వదిలేదు. ఆ రీల్ కూడా చెప్పాను, నేను పక్క నుండి నాకు ఎప్పుడు ఏ ఎఫెక్ట్ కావాలి, ఎప్పుడు ఎంత వాల్యూమ్ కావాలి, ఎంత రేజ్ అవ్వాలి, ఎంత రివర్బ్ కావాలి నేను చేయించుకున్నాను. బికాస్ దిస్ ఈజ్ అవర్ లైఫ్ అన్నమాట. అది మన పైనే మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. అందరూ చూడొచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ అందరూ చూడొచ్చు. ఇప్పటివరకు లాస్ట్ టైం ఒక పరదా మూవీ, సుందరకాండ మూవీ, మూవీస్ బ్యాటింగ్ ఆర్టిస్ట్ కూడా ఉండి కూడా చాలా వరకు ఎవరు సినిమా చూడలేదు కదా. లాస్ట్ టైం పరదా మూవీకి వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు కంటే ఎక్కువ రాలేదు. ఇప్పుడు మన సినిమా చూస్తారా చూడాలని కొంచెం మనకు కూడా ఆలోచించాలి కదా. అంటే బ్యాటింగ్ లేదు కదా మన దాంట్లో. ఇక్కడ చూసారు ఎంతమంది వచ్చారో ఈ ఈవెంట్ కి. వీళ్ళు థియేటర్కి వెళ్ళి చూస్తారు ఫస్ట్ డే. ఓకేనా? హౌస్ఫుల్స్ అయిపోతాయి. వాళ్ళు బయటకు వస్తారు చూసావా, ఆ బయటకు వచ్చి సినిమా ఇలా ఉంది అని ఒక రివ్యూ ఇస్తారు. అది పాజిటివ్ వచ్చి వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంది అనుకో, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు ఇంకా ఎక్కువ మంది వస్తారు. టికెట్ల కోసం కొట్లాడతారు అనమాట. ఇప్పుడు 1.5 year నుంచి సింగిల్ షాట్ అన్నాడు. మళ్ళీ ఫస్ట్ డే చూసిన వాళ్ళు ఒక రేంజ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఖచ్చితంగా చూద్దాం మళ్ళీ అని చెప్పేసి ఇంకా మొత్తం అవుతుంటారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ మేము ఎప్పటి నుంచో 18 మరి అప్పటి నుంచి నాకు రెస్పెక్ట్ కాదు. నేను విఐపీ నేను నెక్స్ట్ ఓజీ రిలీజ్ అవుతుంది. కనీసం ఓజీ 24 మా అన్నకు థియేటర్ తీయకుండా చూడండి. కన్నపేట నీ కాలు ఒక ఎందుకంటే పాదాలు వదనాలి. ఎందుకంటే ఇట్లాంటి సినిమా నిజంగా ఇట్లాంటి సినిమా లైఫ్ లో ఎవరు చూడండి, నేనైతే చూడలేదా. నీ కాలు ఓకినా నీకు 100 ఓకితే తక్కువనే. మన పరిమాణ సినిమా 300 రూపాయలు 400 రూపాయలు పెడుతున్నాం. ఇట్లాంటి సినిమా చూడండి 150 కేవలం. మా ఊర్లో అయితే 80 రూపాయలు కదా.
చౌటుపల్లి రిలీజ్ అయింది కదా సార్. ఆ యాదాద్రి పోతుంది, నేను అక్కడ నుంచి వచ్చిన. ఏ సార్ అన్ని థియేటర్ ఉంది, భాస్కర్ ఒకటి ఉంది. ఏ సార్ అది అన్ని క్లోజ్ అయింది. మరి ఎక్కడ సార్? శ్రీనివాస ఒకటే ఉంది. శ్రీనివాసానికి ఇయ్యండి సార్ ఒక థియేటర్, మీరు దండం పెట్టడానికి కాకుండా. నేను మా డాక్టర్ నిజంగా మా ఊరు పోయి డాక్టర్ మా ఎడ్లబాడి ఉందన్న మాది, మా ఎడ్లబాడి ఉంది, ఎడ్లబాడి నింపుకొని వస్తాను నేను. ఇంకోటి చెప్తే డాక్టర్ ఉంది మాకు, నాకు డాక్టర్ నేను రైతు, నేను డాక్టర్ కదా మీకు నిజంగా వీడియో పెడతాను నీకు, లేకపోతే నేను ట్యాగ్ అనేది చేస్తా, నీ నెంబర్ ఇస్తే నీకు ఫోటో అని పెడతా. ఆడ పెట్టిన 100 మంది నేను తీసుకొస్తా నీకు ఏమన్నా పెడతా. మా యూత్, నేను యూత్ ప్రెసిడెంట్ బేసిక్ గా మా ఊర్లో ఇలాంటి సూపర్ ఫోటో తీసుకోలేదు, అయిపోయిన ఫోటో తీ. ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా అంటే, ఇప్పుడు నువ్వు ఎక్కడ నుంచి సినిమా చూస్తున్నావు ఇప్పుడు మన సినిమా? ఫస్ట్ డే వచ్చేసి హైదరాబాద్ అండ్ వరంగల్ లో చూస్తా. ఆడొస్తే మేము ఆడుకో